టాప్ న్యూస్. ఒక పక్క అంబేద్కర్, మరో పక్క ఇందిరాగాంధీ, పివి నరసింహారావు, జైపాల్ రెడ్డి విగ్రహాలు ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఉన్నాయని, కానీ ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం లేని చోటు స్పష్టంగా కనిపిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ సచివాలయం ఎదురుగా గురువారం రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పు తెచ్చిన మహానేత రాజీవ్ గాంధీ అని కొనియాడారు. దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన మహానీయుడు రాజీవ్ గాంధీ అన్నారు. ఆయన విగ్రహం కేవలం జయంతి వర్ధంతులకు దండలు వేసి దండాలు పెట్టడానికి కాదని, మహానుభావుల విగ్రహాలు చూసినప్పుడు వారి స్ఫూర్తితో ముందుకెళ్లాలన్న భావన మనకు కలగాలన్నారు. ఇది చరిత్రలో నిలిచిపోయే సందర్భమన్నారు. సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఉన్నన్ని రోజులు ఈ సందర్భం గుర్తుకుంటుందన్నారు. అందరికీ ఆదర్శంగా ఉండే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఈ రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణకు సోనియా గాంధీని ఆహ్వానిస్తున్నామని తెలిపారు. అయితే ఆ పక్కన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఇంకొక పక్కన శ్రీమతి ఇందిరాగాంధీ, ఆ పక్కన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు, ఇంకా కాస్త ముందుకెళ్తే కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు, వీళ్ళందరి విగ్రహాలు సమాధులు ఈ ప్రాంతంలో ఉన్నాయి. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు వీటన్నిటిని చూసిన తర్వాత ఒక లోటు ఉన్నది. ఆ లోటే శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం ద్వారా ఈ దేశ యువతకు స్ఫూర్తిని నింపాలని, సాంకేతిక టెలికాం రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఈరోజు కోట్లాది మంది యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినాయి అనంటే శ్రీ రాజీవ్ గాంధీ గారి దేశంలో కంప్యూటర్ను పరిచయం చేయడం. ఈరోజు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదవాళ్ళు, ఉపాధి హామీ కూలికెళ్లే మహిళలు కూడా ఈరోజు చేతిలో సెల్ ఫోన్ పట్టుకొని ప్రపంచాన్ని తమ గుప్పెట్లో పట్టుకున్నంత గొప్పగా ఈరోజు మాట్లాడుతున్నారు. అంటే ఈ దేశానికి టెలికాం రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఈ దేశాన్ని ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దిన మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారు. విప్లవాత్మకమైన మార్పులు ఉద్యోగ ఉపాధి అవకాశాలలోనే కాదు, యువతకు ఆదర్శంగా నిలబడే విధంగా దేశం కోసం అవసరమైనప్పుడు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని అసాంఘిక శక్తుల నుంచి, విదేశీ కుట్రల నుంచి దేశాన్ని కాపాడడంలో ఆఖరి శ్వాస వరకు, చివరి రక్తపు బొట్టు వరకు ఈ దేశ సమగ్రతను కాపాడడంలోనే వారు నిమగ్నమై చివరికి వారు నేల కొరిగినారు. అంటే దేశం కోసం, దేశ భద్రత కోసం, దేశ సమగ్రతను కాపాడడానికి ప్రాణాలు అర్పించైనా సరే దేశాన్ని కాపాడాలని ఈ దేశ యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా శ్రీ రాజీవ్ గాంధీ గారు నిలబడ్డారు. ఈరోజు మనం ఎక్కడైతే ప్రతిష్ఠించుకుంటున్నామో ఆ విగ్రహాలను వర్ధంతికో జయంతికో దండలేసి దండం పెట్టడానికి కాదు, మనం ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు, మనం సమాజంలో ప్రజల్ని కలిసినప్పుడు కూడలిలో మహానుభావుల విగ్రహాలను చూస్తే వారి స్ఫూర్తి, వారి ఆదర్శాలు మనల్ని ముందుకు నడిపించడానికి అవసరమైన స్ఫూర్తినివ్వడానికే ఈరోజు ఇలాంటి విగ్రహాలు మనం ప్రతిష్ఠించుకుంటున్నాము. ఇవాళ ఈ సచివాలయం ముందు ఈ ట్యాంక్ బండ్ మీద ప్రతిరోజు వేలాది మంది, లక్షలాది మంది ప్రాంత పర్యటనకు వస్తుంటారు. వాళ్ళందరికీ కూడా ఒక స్ఫూర్తిని నింపడానికి ఒక ఆదర్శవంతమైన నాయకుడి విగ్రహం ఇక్కడ ఉండడం ఎంతో అవసరమో ఆ ఆలోచనతోనే ఈరోజు ఇక్కడ శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొనడం మీరందరూ, ఇక్కడ ఈ విగ్రహావిష్కరణకు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేయడానికి నాకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చింది. ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. ఎందుకు అనంటే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఈ సందర్భము తప్పకుండా నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. చరిత్రలో రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఇక్కడ ఉన్నంత కాలం, చరిత్రలో వారి కీర్తి, వారి గొప్పతనం చర్చించినంత కాలం తప్పకుండా ఈ సందర్భం కూడా గుర్తుంటుంది. ఆ రోజు సద్భావన యాత్ర సందర్భంగా చార్మినార్ దగ్గర శ్రీ రాజీవ్ గాంధీ గారి యాత్రను ప్రారంభించినప్పుడు అక్కడ ఒక
ఆవిర్భావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వాడివేడిగా ప్రసంగించారు. ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర, పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర, పౌరుషాల పురిటి గడ్డ ఈ బొబ్బిలేని అభివర్ణించారు. శ్రీ పైడితల్లి అమ్మవారున్న పుణ్యభూమి ఈ ఉమ్మడి విజయనగరం జిల్లా. మన్యంపులి, అల్లూరి సీతారామరాజు నడిచిన నేల ఈ విజయనగరం జిల్లా అని కొనియాడారు. ఇంతటి పవిత్ర భూమిపై చరిత్ర ఉన్న గడ్డపై నిలబడి మీ ముందు మాట్లాడడం నా అదృష్టమని నారా లోకేష్ తెలిపారు. తాడేపల్లి కొంపలో మియావ్ అనే పిల్లి ఉందని, మనమంతా గట్టిగా పోరాడితే మియావ్ అనే పిల్లి అక్కడి నుంచి పారిపోతుందని ఎద్దేవా చేశారు. సొంత పార్టీ కార్యకర్తలే మాకొద్దురా బాబు అని చెప్పే పరిస్థితి ఈరోజు. ఈ యాత్ర 2 సినిమా తీసిన ప్రొడ్యూసర్ జగన్ దగ్గరికి మధ్యన వెళ్ళాడంట. వెళ్ళి తమ్ముడు ఒక్క నిమిషం కూర్చోండి, అయిన తర్వాత నేను మాట్లాడి ఒక్క నిమిషం. యాత్ర 2 ప్రొడ్యూసర్ జగన్ దగ్గరికి వెళ్ళి డబ్బులంతా పోయింది, నన్ను మీరు ఆదుకోవాలంటే అప్పుడు జగన్ అన్నాడు, నాకేం సంబంధం, నష్టం వస్తే నీదే బాధ్యత, బయటికి పోని మెడబెట్టి బయటికి ఇంటేసి. అప్పుడు ఆ యాత్ర 2 ప్రొడ్యూసర్ అంతిమ యాత్ర అని ఒక పోస్టర్ తయారు చేశాడు. ఆ పోస్టర్ పట్టుకుని జగన్ చూపించాడు, మీరు మాకు డబ్బులు ఇవ్వబోతే అంతిమ యాత్ర సినిమా నేను తీస్తానని. ఆ ప్రొడ్యూసర్ గారు చెప్తున్నా, మీరు తీయాల్సిన అవసరం లేదు, 2 నెలల్లో జగన్ అంతిమ యాత్ర మొదలవుతుంది. ఎప్పుడైతే ఆ ప్రొడ్యూసర్ చెప్పాడో ఈయన భయపడిపోయి ఎదోడు చేయాలని ప్రభుత్వ భూమి హార్స్లీ హిల్స్ లో అతి ఖరీదైన 2 ఎకరాల ప్రభుత్వ భూమి ఆ ప్రొడ్యూసర్ కి ఈరోజు అప్పగిస్తాం జరిగింది. ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా, ఆ సినిమా తీమని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్పలా, మీకోసం మీరు తీసుకున్నారు. మీకు 100 ఎకరాల భూములు ఉన్నాయి. హైదరాబాద్ లో ఒక ప్యాలెస్ ఉంది, తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఉంది, ఇడుపులపాయలో ప్యాలెస్ ఉంది, ఇప్పుడు ఏకంగా విశాఖపట్నంలో ఒక ప్యాలెస్ ఉంది. ఆ ప్యాలెస్ సంబంధించిన 2 ఎకరాల భూమి ఇవ్వచ్చు కదా, ఇవ్వలేదు. ప్రజాధనాన్ని ఈరోజు లూటీ చేస్తున్న వ్యక్తి జగన్. జగన్ ని చూస్తే ఒక పిట్టల దొర గుర్తొస్తాడు. ఎవరు? పిట్టల దొర. కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా అని ఒక కార్యక్రమం తీసుకొస్తే దాని పేరు మార్చి ఆడుదాం ఆంధ్ర అని ఆ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సభాముఖం జగన్ అడుగుతున్నా, మా జీవితాలతో ఆడుకుంది చాలు స్వామి, 2 నెలల్లో మీతో ఆడే రోజులు మాకు వస్తే అని గుర్తుపెట్టుకోమంటున్నా. ఎన్నికల ముందల నియోజకవర్గానికి ఒక ఇండోర్ స్టేడియం కడతానని హామీ ఇచ్చాడు, కట్టాడా? క్రికెట్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తానని చేశాడా? లేదు. కానీ ఇప్పుడు కొత్త ఐపీఎల్ టీం తీసుకొస్తాడంట. అది చూసిన నాకు ఐడియా వచ్చింది. ఆ టీం పేరేంటో తెలుసా? కోడి కత్తి వారియర్స్. ఆ టీంలో ఉన్న ప్లేయర్స్ ఎవరో తెలుసా? సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి. బాబాయ్ని గంటలు పెట్టి కొట్టాడు కదా, అందుకే అవినాష్ రెడ్డి. బెట్టింగ్ స్టార్ ఉన్నాడండి, ఆయన పేరు అనిల్ యాదవ్. అరగంట స్టార్ ఉన్నాడండి, అంబటి రాంబాబు. గంట స్టార్ అవంతి శ్రీనివాస్. ఆల్రౌండర్ గోరంట్ల మాధవ్. రీల్ స్టార్ వాళ్ళ ఎంపీ మార్గాని భరత్. బూతల స్టార్ సన్నబియ్య సన్నాసి కోడాల నాని. ఇంకా ఆల్రౌండర్ బియ్యపు మధుసూదన్ రెడ్డి. ఎంత అద్భుతంగా ఉంది కదా ఐపీఎల్ టీము, అద్భుతంగా ఉందా? ఎన్నికల ముందర ఏమన్నారు? 25కి 25 ఎంపీలు గెలిపించండి, ఢిల్లీ మెడ వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా ఉన్నారు. ప్రజలు 22 లోక్సభ ఎంపీలు ఇచ్చారు, 9 రాజ్యసభ ఎంపీలు ఇచ్చారు, అంటే 31 ఎంపీలు ప్రత్యేక హోదా తీసుకొచ్చారా అని ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా కాదు కదా, ఆ పార్టీకి చెందిన కొంతమంది ఎంపీలు ఢిల్లీకి వెళ్లి ఆంధ్ర రాష్ట్ర పరువు తీశారు. ఒక ఎంపీ ఏకంగా జిప్ తీసి భారతదేశానికి మొత్తం చూపించేశాడు. ఇంకొక ఎంపీ బాబాయిని లేపేశాడు కదా. సిబిఐలు వస్తే కర్నూలులో ఉన్న ఒక ఆసుపత్రిలో దొంగ దాక్కున్నాడు. ఇంకొక
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సిబిఐ విచారణ జరిపించాలని గతంలో డిమాండ్ చేసిన నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ సిబిఐ విచారణను కాళేశ్వరంలో కలిపేశారని బీజేపీ నేత మురళీధర్ రావు ఎద్దేవా చేశారు. దోపిడీకి సంబంధించిన ఆధారాలు పూర్తిగా తన వద్ద ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడిగా పలుమార్లు చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు నిర్ణయాలు తీసుకునే అధికారాలు ఉన్నప్పటికీ దర్యాప్తు చేయడం లేదని ఆరోపించారు. దొంగలను జైల్లో పెట్టాల్సిన బాధ్యతను ప్రజలు రేవంత్ రెడ్డికి అప్పగించారని, అయినప్పటికీ మేడిగడ్డకు టూరిస్టు బస్సులను తీసుకుని వెళ్లటం ఏమిటి అని ప్రశ్నించారు. పోలీస్ జీపు వెళ్లి గత ప్రభుత్వంలో దోషులను ఎందుకు పట్టుకోవడం లేదని నిలదీశారు. ముఖ్యమంత్రి దృష్టికి మరల్చడం కోసం టైంపాస్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ భాగస్వాములే అన్నారు. తెలంగాణ ఏర్పడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఏదైతుందో దీనికి రచయితలు ఎవరు, ఇది రచించింది ఎవరు, ఇది నడిపించింది ఎవరు, మీరు గమనిస్తే అందరూ కూడా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కేంద్రంలో ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాత్రమే రీఆర్గనైజేషన్ యాక్ట్ నడిచింది. అప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో లేదు కేంద్రంలో, అప్పుడు నరేంద్ర మోదీ గారు లేరు కేంద్రంలో, అప్పుడు సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి కాలంలో తెలంగాణ ఇస్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఉంది. కాంగ్రెస్ రీఆర్గనైజేషన్ యాక్ట్ మూల రచయిత వ్యక్తిగా వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. జయరాం రమేష్ దానికి కాంగ్రెస్ పార్టీ తరఫున రచయిత. అది సరిగా ఉందా లేదా, తెలంగాణకు అవసరమైనటువంటి విషయాలు వస్తున్నాయా లేవా, ఆ యొక్క పదాలు కానీ శబ్దాల యొక్క కూర్పు కానీ మనకు లక్ష్యాలకు అనుగుణంగా ఉందా లేదా అని వాళ్ళతో కలిసి పనిచేసి చూసినటువంటి తర్వాత క్లెయిమ్ చేసినటువంటి వ్యక్తి కేసీఆర్. ఈ ఇద్దరు కలిసి రీఆర్గనైజేషన్ యాక్ట్ రచించడం జరిగింది. ఆ రోజు భారతీయ జనతా పార్టీ దూరం వరకు కూడా దీన్ని డ్రాఫ్ట్ చేయడంలో పాత్ర లేదు. కాబట్టి ఎవరైతే ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ చేశారో, ఎవరైతే చేయడంలో సహకరించారో వాళ్ళిద్దరే ఈ యొక్క మీరు డ్రాఫ్ట్ విషయంలో అది సిఆర్ఎంబి కానీ అది కేఆర్ఎంబి కానీ కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డ్ లేదా గోదావరి రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఈ రెండు రాష్ట్రాల యొక్క నది నీటి సమస్యలను పరిష్కరించడం కోసం ఒక యాజమాన్య వ్యవస్థ ఏదైతే ఏర్పాటు చేశారో ఆ రూపకల్పన చేసింది ఆ యాక్ట్లో 2014లో. కాబట్టి నేను ప్రశ్నిస్తున్నా, దొంగలు ఎవరైనా వీళ్ళిద్దరే, తెలంగాణకు అన్యాయం చేయడానికి ఎవరు సహకరించినా వీళ్ళిద్దరే. కాబట్టి ఈరోజు ఏదైనా నష్టం వచ్చినా, లోపం ఉన్నా, కష్టం ఉన్నా దానికి బాధ్యత వహించాల్సినటువంటి పార్టీలు ఈ రెండు మాత్రమే. వీళ్ళు వేరే వాళ్ళ మీద వేసేటువంటి నైతిక అధికారం కానీ రాజకీయ అధికారం కానీ లేదు. ఇది ప్రధానమైనటువంటి విషయం. తెలంగాణ ప్రజలు గుర్తించాలా, గమనించాలా. రెండవది, అందులో అడహాక్ అలొకేషన్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో మనకు తాత్కాలికంగా ఏదైతే వాటర్ ఏదైతే నిర్ణయించడం జరిగిందో చాలామంది మాట్లాడుతున్నారు. అడహాక్ అలొకేషన్ ఆఫ్ వాటర్ ఏదైతుందో ఈ అడహాక్ అలొకేషన్ ఆఫ్ వాటర్ మనకు అన్యాయం జరిగింది. మనకు అన్యాయం జరిగింది. తెలంగాణ ఏర్పడమే మన తెలంగాణ నీటి సమస్య అనేది ప్రధానమైనటువంటి కేంద్రమైన సమస్య అనుకున్నప్పుడు రీఆర్గనైజేషన్ యాక్ట్ దాని పర్యావసానం నిర్ణయిస్తున్నప్పుడు, దాని తర్వాత నిర్ణయిస్తున్నప్పుడు అడహాక్ ఏదైతే అలొకేషన్ ఆఫ్ వాటర్ ఏదైతుందో అది మనం గమని. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు అంశంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం విమర్శలు గుప్పించే క్రమంలో నీకు చేత కాకుంటే దిగిపో అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డను రిపేర్ చేయలేమని చెబుతున్నారని, అలా చేత కాకుంటే పదవి నుంచి దిగిపోవాలన్నారు. నేనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మేడిగడ్డను పునరుద్ధరించి చూపిస్తా, అక్కడి నుంచి నీళ్లు ఎత్తిపోసే బాధ్యతను కూడా తీసుకుంటారని రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. దయచేసి పునరుద్ధరణ చర్యలు వెంటనే చేపట్టండి, నిపుణుల సహాయం తీసుకోండి. ఇంకోటి, ఏ ఎంక్వైరీ అయినా వేయండి, తప్పు చేసిన వారి మీద చర్య తీసుకోండి. అది నేను శాసనసభలోనే డిమాండ్ చేసిన. దానికి మేమేం భయపడేది లేదు. తప్పు చేయనప్పుడు మాకు ఎటువంటి భయం లేదు, ఎందుకంటే మేము తప్పు చేయలేదు. ఏదైనా టెక్నికల్ గా సాంకేతికంగా సమస్య ఏందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు దాదాపు 2 నెలలు దాటి 3 నెలలకు వచ్చింది. ఇంకా మీరు కోడిగుడ్డు మీద ఈకలు బీక్కుంటా బురద చల్లుకుంటూనే ఉంటారా? ఇది వర్కింగ్ సీజన్ కదా.
ఈ టెక్నికల్ గా ప్రాబ్లం ఏందో తెలుసుకోండి, సమస్యలు తెలుసుకోండి, పరిష్కారం కనుక్కోనండి, యుద్ధ ప్రాతిపదికన పనులు చేయండి, దోషులను కఠినంగా శిక్షించండి. దానికి మేము వద్దనట్లేదు. కానీ మీరు ఎంతసేపు ఏం చేయాలో ముందుకు పోకుండా అదేదో సినిమా చూపించినట్టుగా చూపించండి. మరి మొత్తం చూపించండి. రాండి, మల్లన్న సాగర్ చూపింది, కొండపోచమ్మ చూపింది, రంగనాయక సాగర్ చూపింది, హల్దీ వాగు చూడండి, కుడవెల్లి వాగు చూడండి, నిండిన చెరువులు చూడండి. అవన్నీ ఎందుకు చూపించరు? మలకపేట ఎందుకు చూపించరు? అంటే మీరు కేవలం ఒక భూతద్దంలో పెట్టి మా మీద బుద్ధ జల్లే ప్రయత్నంలో మీరు ఉన్నారు. కానీ ప్రజలకు వాస్తవాలు తెలుసు. తెలవదా? ఇలా మెదక్ జిల్లాలో కాళేశ్వరం ఫలితం అందుకున్న దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్, నర్సాపూర్, మెదక్ ఆ జిల్లా రైతులకు తెలవదా? సిరిసిల్ల రైతులకు తెలవదా? అదేవిధంగా మరి ఆ కోదాడ, సూర్యాపేట, మరి అదేవిధంగా తుంగతుర్తి, నర్సంపేట, డోర్నకల్లు, మరి మహబూబాదు, పాలకుర్తి, కేసముద్రం ఆ రైతులకు గెలవదా? గతంలో ఎందుకు రాలే? కాళేశ్వరం వచ్చినాకనే ఎందుకు నీళ్ళు వచ్చినాయో ఆ రైతులను అడిగితే చెప్పరా? సో ఇవన్నీ వాస్తవాలు ప్రజలకు తెలుసు. మీరు అనవసరంగా మా మీద బురద జల్లడం మాని పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఇక శాసనసభలో కూడా ఎంతసేపు మాకు మైక్ ఇయ్యరు, మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు. మీరు ఇవాళ దయచేసి మీడియా మిత్రులను కూడా కోరుతున్నా, 39 మంది ఉన్న మాకెంత సమయం ఇచ్చారు, మిగతా పార్టీలకు ఎంత సమయం ఇచ్చారో ఒక్కసారి మీరు ఆలోచించండి. తీయండి, సభ రికార్డు చూడండి. ఇవాళ గౌరవనీయులు పెద్దలు శ్రీహరి గారు మాట్లాడితే ఎన్నిసార్లు అడ్డం తలిగారు, ఎన్నిసార్లు ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. మరి ఇతర పార్టీ సభ్యులు మాట్లాడినప్పుడు మీరు ఎంత ఇంటరప్షన్ ఉన్నది, వారికి ఎంత సమయం ఇచ్చారో కూడా ఒకసారి పరిశీలించాలని చెప్పి కూడా నేను జర్నలిస్టులను, మీడియా మిత్రులను, రాష్ట్ర ప్రజల్ని కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా అదే చెప్పినా కదా బైసాబ్. ఇప్పుడు కాళేశ్వరం ఫలితాలు ఏందో చెప్పినా కదా. ఎన్ని జిల్లాలకు త్రాగునీరు వచ్చింది, ఎన్ని చెరువులు నిండినాయి, ఎంత మత్స్య సంపద పెరిగింది, ఎంత పంట పండింది. గతంలో రాష్ట్రంలో 94 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే ఇవాళ 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండినాయి. మ్యాజిక్ చేస్తానో మంత్రం వేస్తానో పంట పండుతుందా? 3 కోట్ల మెట్రిక్ టన్నుల పంట ఎందుకు పండింది? వాళ్ళకి ఏమైందంటే మా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది కనుక దాని మీద బుర్ర జల్లాలి, ఏదో ఒక రకంగా మాకు ఒక చెడ్డ పేరు తెచ్చి ప్రజల్లో అనుమానాలు కలిగించేటువంటి ఒక దుష్ప్రచారానికి వాళ్ళు పాల్పడతా ఉన్నారు. బట్ నిజం నిలకడ మీకు తెలుస్తుంది. ఇప్పుడు రేపు నీళ్ళు రాలేదనుకో, ఇప్పుడేమో ఆల్రెడీ మేము రిజర్వాయర్లు నింపి పెట్టినాం కనుక నీళ్లు ఇప్పుడు యాసంగికి పోతున్నాయి, ఇబ్బంది లేదు. రేపు వచ్చే వానకాలం, వచ్చే యాసంగి నీళ్లు రాలేదనుకో, కేసీఆర్ ఉండగా నీళ్లు వచ్చినాయి ఇప్పుడు ఎందుకు వస్తలేవు అని ప్రజలు ఆలోచించారా? థ్యాంక్ యూ. పదేళ్లు ఈ ముఖ్యమంత్రి బాధ్యతలోనే ఉండి ప్రజల కోసం 24 గంటలు పనిచేస్తారని మీరు ఆశీర్వదిస్తేనే మరో 10 ఏళ్లు ఇందిరమ్మ రాజ్యం ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్బీ స్టేడియంలో హోంశాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలను ఆయన అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుద్యోగులు ఎవరు అధైర్యపడవద్దని, మీ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ కోసం పోరాడిన యువత ఉద్యోగాలను సాధించడం ఆనందంగా ఉందన్నారు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు ఎంతగా సంతోషించారో ఇప్పుడు అంతే ఆనందం వేస్తోందన్నారు. ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నుంచి యువతను గట్టెక్కిస్తామన్నారు. నీకు ప్రభుత్వ ఉద్యోగం వస్తే నీ భవిష్యత్తు బంగారు బాటలు పడుతుందని, తద్వారా తమ కష్టాలు, తమ కలలు నెరవేరుతాయని నీ తల్లిదండ్రులు కలలు కంటున్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత లక్షలాది మంది నిరుద్యోగ యువకులు తమ బాధలు తీరుతాయని, తమ కలలు నెరవేరుతాయని ఎదురు చూసింది. కానీ ఆనాటి పాలకులు నిరుద్యోగ యువకుల యొక్క సమస్యలను పరిష్కరించాల్సింది పక్కన పెట్టి తమ కుటుంబం కోసం, తమ పదవుల కోసం, తమ సంపాదన కోసం తాపత్రయపడ్డారు తప్ప ఈ సమస్యల్ని పరిష్కరించాలని ఆలోచన చేయలే. అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు 9.5 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలన్న ఆలోచన కానీ ఆ దిశగా ప్రయత్నం చేసిన పాపాన పోలే. అందుకే మేము బాధ్యత తీసుకున్న ఎంబడే శాఖల వారీగా సమీక్షించి వివిధ న్యాయస్థానాలలో ఉన్న కేసులను అన్నిటిని పరిశీలించి ఆ కేసులన్నిటిని కూడా పరిష్కరించి కొంతమంది ఆవేదనతో లేదా కొంతమంది తమ అవగాహన ఆలోచనలతో న్యాయస్థానాల తలుపు తట్టినప్పుడు
వాళ్ళకు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించి న్యాయస్థానాలలో మీ తరఫున కొట్లాడాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం వల్ల దాదాపుగా ఏప్రిల్ 2022లో మీ నోటిఫికేషన్ వస్తే దాదాపుగా 22 నెలలు మీ ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. అందుకే నేను అధికారులతో సమీక్షించి న్యాయపరమైన చిక్కులను తొలగించి ఈరోజు 13,445 ఉద్యోగాల ఖాళీలను భర్తీ చెయ్యాలి. మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళ గుండెల్లో ఆనందం పొంగాలి, మీ కళ్ళల్లో వెలుగులు చూడాలి అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందుకే మిత్రులారా, ఈరోజు మీకు ఈ వేదిక మీద నుంచి మీ అన్నగా, మీ రేవంత్ అన్నగా నేను అండగా ఉంటా. మీరెవరు అధైర్యపడకండి. మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం పేదలది, ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసమే పనిచేస్తుంది, ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తుంది. అందుకే ఈరోజు రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఈ వేదిక మీద నుంచి పిలుపునిస్తున్నా. ఆనాటి ప్రభుత్వం చిక్కుముళ్ళు వేస్తే ఒక్కొక్క చిక్కుముడిని విప్పుకుంటూ సమస్యల్ని పరిష్కరించుకుంటూ స్టాఫ్ నర్సుల ఉద్యోగాలు మన ఆడబిడ్డలు మన చెల్లెలకు 6,956 ఉద్యోగ నియామక పత్రాలు ఇదే ఎల్పీ స్టేడియంలో అధికారికంగా వాళ్ళకు అందించడం. ఏపీలోని గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రతిపక్ష నాయకులపై మరోసారి సెటర్లు వేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఘాటుగా విమర్శించారు. పవన్ కళ్యాణ్ ను దత్తపుత్రుడు, నారా లోకేష్ ను ఉత్తుపుత్రుడంటూ అభివర్ణించారు. కృష్ణా జిల్లాలో జరిగిన కార్యక్రమంలో కొడాలి నాని మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ము, ధైర్యం లేక వదినమ్మ పురంధేశ్వరుడి ముందుంచి చెల్లమ్మ షర్మిలను వెనకాల నిలబెట్టుకుని ఎన్నికలకు వస్తున్నాడని ఆరోపించారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా నుంచి వ్యతిరేకత వచ్చిందని వెల్లడించారు. ప్రతి నిమిషము కూడా మీకోసం తప్పిస్తుంటే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా అగ్రకులాలు ఉన్నటువంటి పేదలు అని చెప్పి ధైర్యంగా దమ్ముగా చెప్పగలిగినటువంటి వ్యక్తి ఎవడన్నా ఉన్నాడు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో? జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి ఒక్కడిగా గెలవలేక నన్ను చూసి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అంటాడు. సరే రారా బాబు అంటే పక్కన దత్తపుత్రుడు ఉన్నాడో లేడో చూసుకుంటాడు. సరే ఉన్నాడు వెళ్దాం రమ్మంటే ఈ పక్కన ఉత్తపుత్రుడు ఉన్నాడా లేడా అని మళ్ళీ ఈయన చూసుకుంటాడు. సరే ఈడు ఉంటే వదినమ్మ బీజేపీలో ఉంది కదా, వదినమ్మ మన ఢిల్లీ వెళ్ళి వచ్చాడు, వదినమ్మ ముందు ఉండాలి. సరే వీళ్ళు ఉన్నారు సరే అంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ చెల్లెమ్మని తెచ్చుకున్నాడు, వెనకాల పెట్టుకున్నాడు. ముందేమో బీజేపీ వదినమ్మ, వెనకాలేమో కాంగ్రెస్ చెల్లెమ్మ, ఈ పక్కనేమో ఉత్తపుత్రుడు, ఆ పక్కనేమో దత్తపుత్రుడు. సరే బయలుదేరరా వెళ్దామంటే వెళ్ళి హైదరాబాద్లో కూర్చున్నాడు. ఇంక ఎన్నికలు 15 రోజులు ఉంటాయి. ఢిల్లీ వెళ్ళి వచ్చాడు. అమిత్ షా ఏం చెప్పాడు? నువ్వు బాధ్యత తీసుకుని మాకు 150 సీట్లు ఇమ్మని చెప్పినట్టున్నాడు. వాళ్ళ మబ్బులో పెడదామని వెళ్ళాడు. అంతకుముందు అంటే మా అద్వానీ గారు, వాజ్పేయి గారు ఉండేవాడు. ఈయనేం చెబితే ఈ కథలన్నీ ఈనేవారు వాళ్ళిద్దరూ. వీళ్ళ పెద్ద తురుము తోపు అని. ఇక అమిత్ షా, మోడీ వాళ్ళు ఏమింటారు, గబుక్కుని రమ్మని కానీ వెళ్ళారు. అదే చెప్పినట్టు ఉన్నారు. 150 సీట్లు మేము పోటీ చేస్తాం అసెంబ్లీలు, ఒక 20 ఎంపీలు మేము చేస్తాం, ఒక 5 ఎంపీలు 40 సీట్లు చేసుకోమని చెప్పినట్టున్నారు. అసలు పిల్లలకు ఇప్పుడు కాదంటే ఒక ప్రాబ్లం, అవునంటే ఒక ప్రాబ్లం. ఆయన అయిపోయాడు. హైదరాబాద్ నుంచి రాట్లా 7 రోజులు 8 రోజులు ఢిల్లీ వెళ్ళి వచ్చి మంచం మీద పడినట్టు ఉన్నాడు వాళ్ళ దెబ్బకే. ఇప్పుడు కాదని చెప్పలేడు, అవునని చెప్పలేడు. ముందుకు పోయి వెనక నువ్వు కాదని చెప్పి ముందుకు వెళ్తే భయంకరమైన దాడి ఉంటుంది. అవునని చెప్తే ఇది తోక పార్టీ అవుతుంది, 40 సీట్లు తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఆయనేమో పవన్ కళ్యాణ్ గారు నిన్న ఎక్కడో భీమవరం అక్కడెక్కడ తిరుగుతాడు అన్నారు. ఆయన విజయవాడ నుంచి వెళ్తాకి భీమవరం వెళ్తాకి హెలికాప్టర్ మాట్లాడుకున్నాడంట. దాంట్లో ఎక్కడ స్కూల్ కాలేజీ, విష్ణు కాలేజీ అని దాంట్లో బిల్డింగ్ల మధ్యలో దిగిపోతాడంట హెలికాప్టర్ వేసుకుని. వాళ్ళు ఆర్ఎన్బి వాళ్ళు ఫైర్ వాళ్ళు వెళ్ళి అరే బాబు ఇదేవి రెక్క వెళ్ళి దీనికి అంత తగిలిందంటే ఏదో ఒకటి ప్రమాదం వస్తుంది, మళ్ళీ తర్వాత ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది, మేము ఏదో చేసామంటారు.
కాబట్టి ఇక్కడ కాదు, నువ్వు ఊరు బయట ఎక్కడన్నా దిగి ఊళ్ళోకి రమ్మని చెప్తే కాదు నాకు ఇక్కడే కావాలి, లేకపోతే నేను వెళ్ళను, ఆయన మంగళగిరిలో కూర్చున్నాడు. ఎందుకంటే మీడియా వాళ్ళు అడుగుతారు కదా, ఈ జనంలోకి వెళ్తే అడుగుతారు మనం ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నాం, మనం ఏ సీట్లు పోటీ చేస్తున్నాం, కార్యకర్తలు నాయకులు అడుగుతారు. ఈయన వాళ్ళకి సమాధానం చెప్పలేడు, వీళ్ళు సమాధానం చెప్పాలని ఢిల్లీ వాళ్ళు చెప్పాలి, ఈయన ఎన్ని చేస్తున్నాడు, ఆయన ఎన్ని చేస్తున్నాడు, వాళ్ళు వీళ్ళకి ఎన్ని ఇస్తున్నారని. కాబట్టి ఇవన్నీ తప్పించుకోవడానికి నిన్న నుంచి చూస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు అంటే విమానం హెలికాప్టర్ అక్కడ దిగలేదు, విజయవాడ నుంచి భీమవరం వెళ్తాకి ఎంతసేపు పడుతుంది, 1.5 కార్లు వెళ్ళిపోవచ్చు. ఆయన మంగళగిరి నుంచి భీమవరం 1.5 కార్లు వెళ్ళిపోవచ్చు. హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది ఏళ్ళ రేపు భీమవరంలో పోటీ చేసి పద్దాకి భీమవరం వెళ్ళాలంటే ఈయనకి హెలికాప్టర్ ల్యాండింగ్ అయితేనే భీమవరం వెళ్తాడు ఎమ్మెల్యే గారు. కాబట్టి భీమవరం ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. హెలికాప్టర్ లేకపోతే మీ ఎమ్మెల్యే గారు అక్కడికి వచ్చేటువంటి పరిస్థితులు, కనీసం ఊరు బయట కూడా దిగడంటే ఊళ్ళోనే బిల్డింగ్ల మీద దిగుతానని చెబుతున్నాడు. కాబట్టి అక్కడ ప్రజలు ఆలోచించుకుంటారు. ఇటువంటి కుట్రలో కుతంత్రాలు బీజేపీ వదినమ్మ, కాంగ్రెస్ చెల్లెమ్మ, ఉత్తపుత్రుడు, దత్తపుత్రుడు, ఒట్టిపోయిన గీతలాగా ఈయన అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేసి ఓడించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెబుతున్నాడు, పైన ఉన్నటువంటి దేవుడు ఆశీస్సులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు, నేను పేద ప్రజలకి మంచి చేశానన్నటువంటి భావిస్తే, మీ కుటుంబాలకి మంచి జరుగుతుందని భావిస్తే నాకు ఓటేయండి, లేకపోతే నాకు వేయొద్దని చెప్పి దమ్ముగా ధైర్యంగా ప్రజలను నమ్ముకుని దేవుణ్ణి నమ్ముకుని వచ్చేటువంటి వ్యక్తి జగన్మోహన్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని నగరం అబుదాబికి సమీపంలో హిందూ దేవాలయాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఈ ఆలయం మత సామరస్యానికి చిహ్నంగా వర్తిల్లుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బోచాసన్ వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ ఈ దేవాలయాన్ని నిర్మించింది. ఇది అబుదాబిలో తొలి రాతి హిందూ దేవాలయం కావడం విశేషం. భారత్, అరబ్ దేశాలు సంయుక్తంగా ఈ ఆలయాన్ని నిర్మించాయి. హిందూ మతంలోని వైష్ణవుడైన స్వామినారాయణ సంప్రదాయానికి చెందిన బౌద్ధ సన్యాసి అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ సంస్థ ఈ ఆలయాన్ని నిర్మించింది. ఈ ఆలయ నిర్మాణానికి అవసరమైన భూమిలో 13.5 ఎకరాల భూమిని ముస్లిం రాజు అయిన షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ బహుమతిగా ఇచ్చారని బీఏపీఎస్ ప్రతినిధి తెలిపారు. మత సామరస్యానికి ప్రతీకగా ఈ ఆలయానికి వాస్తుశిల్పిగా క్యాథలిక్ క్రిస్టియన్, ప్రాజెక్ట్ మేనేజర్ గా సిక్కు మతస్థుడు, ఫౌండేషన్ డిజైనర్ బుద్ధిస్టు కాగా నిర్మాణ సంస్థ పార్సీలకు చెందినది. డైరెక్టర్ జైన మతానికి చెందిన వ్యక్తి అని బీఏపీఎస్ ప్రతినిధి వెల్లడించారు. और उस दिन मैंने कहा था कि गुरु की हम बहुत तारीफ तो करते रहते हैं, लेकिन कभी सोचा है कि किसी गुरु ने कहा कि यमुना के तट पर अपना भी कोई स्थान हो और शिष्य रूपी प्रमुख स्वामी महाराज ने अपने गुरु की उस इच्छा को परिपूर्ण कर दिया था। आज मैं भी उसी एक शिष्य भाव से यहां आपके सामने उपस्थित हूं कि आज प्रमुख स्वामी महाराज का सपना हम पूरा कर पाए हैं। आज वसंत पंचमी का पवित्र त्योहार भी है, पूज्य शास्त्री जी महाराज की जन्म जयंती भी है। ये वसंत पंचमी, ये पर्व मां सरस्वती का पर्व है। मां सरस्वती यानी बुद्धि और विवेक की मानवीय प्रज्ञा और चेतना की देवी। ये मानवीय प्रज्ञा ही है जिसने हमें सहयोग, सामंजस्य, समन्वय और सौहार्द जैसे आदर्शों को जीवन में उतारने की समझ दी है। मुझे आशा है कि मंदिर भी मानवता के लिए, बेहतर भविष्य के लिए
वसंत का स्वागत करेगा। ये मंदिर पूरी दुनिया के लिए सांप्रदायिक सौहार्द और वैश्विक एकता का प्रतीक बनेगा। भाइयों और बहनों, यूएई के मिनिस्टर ऑफ टॉलरेंस हिज एक्सेलेंसी शेख नायान अल मुबारक यहां विशेष तौर पर उपस्थित है और उन्होंने भाव भी जो व्यक्त किए, जो बातें हमारे सामने रखी, वो हमारे उन सपनों को मजबूत करने का उनके शब्दों में उन्होंने वर्णन किया है। मैं उनका आभारी हूं। साथियों, इस मंदिर के निर्माण में यूएई की सरकार की जो भूमिका रही, उसकी जितनी तारीफ की जाए उतनी कम है। लेकिन इस भव्य मंदिर का स्वप्न साकार करने में अगर सबसे बड़ा सहयोग किसी का है तो मेरे ब्रदर हिज हाइनेस शेख मोहम्मद बिन जायद का है।